దేశవాళీ క్రికెట్ ఆడి ఆట మెరుగుపరుచుకోమని బీసీసీఐ ఆటగాళ్లను హెచ్చరిస్తే ఏదో పిక్నిక్ వెళ్లినట్లు ఆటను ఆడి విమర్శల పాలవుతున్నారు మన టీమిండియా స్టార్ ఆటగాళ్లు. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఆటగాళ్లకు సరైన ప్రాక్టీస్ లభిస్తుంది. అలానే వారి ఆటలో టెక్నిక్ మెరుగుపరుచుకోవడానికి అవకాశం దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఆటగాళ్లను దేశవాళీ ఆడమంటే ఒకరు కూడా సీరియస్గా ఆడలేదు. రోహిత్, జైస్వాల్, గిల్, రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్ ఇలా అందరూ వరుసపెట్టి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలోకి తాజాగా కోహ్లీ కూడా వచ్చి చేరాడు. ఆ వివరాలు చూసుకుంటే, రైల్వేస్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కోహ్లీ తన సొంత జట్టు అయిన ఢిల్లీ తరపున బరిలోకి దిగాడు. కోహ్లీని చూడ్డానికి తండోపతండాలుగా జనాలు అరుణ్ జైట్లీ మైదానానికి తరలి వచ్చారు. అభిమానులు కోహ్లీ బ్యాటింగ్ కోసం నిరీక్షించినంత కాసేపు కూడా అతడు క్రీజులో నిలవలేకపోయాడు. పుష్కర్ కాలం తర్వాత రికార్డుల రారాజు రంజీ ఆడుతున్నాడు అని తెలిసి స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది. అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుందా అన్న స్థాయిలో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దాదాపు 27,000 మంది తరలి వచ్చారు. సూపర్ స్టార్ బ్యాటింగ్ చేస్తే చూడాలని ఆశగా రెండో రోజు వరకు వేచి చూశారు. కానీ వారి ఆశలపై రన్ మిషన్ నీళ్లు చల్లాడు. పట్టుమని 10 పరుగులు కూడా చేయకుండానే క్రీజును వీడాడు. కేవలం 15 బంతులు మాత్రమే ఆడిన కోహ్లీ ఒక 4 కొట్టి టచ్లో ఉన్నట్లు కనపడినప్పటికీ కేవలం 6 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. రైల్వేస్ పేసర్ హిమాన్షు సంగ్వాన్ బౌలింగ్లో షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బౌలర్ దెబ్బకు కోహ్లీ ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది. కోహ్లీ బ్యాటింగ్కి రాగానే ఆటను చూడ్డానికి వచ్చిన ఫ్యాన్స్ ఒక్కసారిగా అరుపులతో కేరింతలు కొట్టి స్టేడియం దద్దరిల్లేలా చేశారు. అయితే విరాట్ ఇలా 6 పరుగులకే అవుట్ అయిపోవడంతో స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది. ఏది ఏమైనా మన స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన రంజీలలో ఆశించిన మేర లేకపోవడం ఇప్పుడు బీసీసీఐని కలవరపెడుతోంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతున్న 8 మంది ఆటగాళ్లు దేశవాళీ లీగ్లో ఇంత చెత్త ప్రదర్శన చేసి టెన్షన్ పెంచేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, జైస్వాల్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు గిల్, కోహ్లీ, రాహుల్, పంత్, శ్రేయస్ ఇలా అందరూ దారుణంగా విఫలమయ్యారు. వీరితో పాటు హైదరాబాదీ ఆటగాడు సిరాజ్ కూడా రంజీల్లో వికెట్లు తీయలేక పేలో ప్రదర్శన కనబరిచాడు. సిరాజ్ పేరు ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో లేకపోయినప్పటికీ ఒకవేళ బుమ్రా లేదా షమీలో ఎవరైనా ఫిట్నెస్ కారణంగా టోర్నమెంట్ ప్రారంభ సమయానికి అందుబాటులో లేకపోతే వారికి రీప్లేస్మెంట్గా సిరాజ్ని పరిగణించొచ్చు అని బీసీసీఐ భావించింది. అయితే తాజాగా జరుగుతున్న దేశవాళీలో సిరాజ్ ప్రదర్శన దారుణంగా ఉండడంతో అతన్ని జట్టులో ఎంపిక చేస్తే లాభం కంటే నష్టమే ఉండేలా కనపడుతోంది. మొత్తంగా దేశవాళీలో ఇలా టీమిండియా స్టార్లు ఏకంగా 8 మంది అట్టార్ ఫ్లాప్ అవ్వడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. మరి దేశవాళీలో తేలిపోయిన మన సూపర్ స్టార్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ మేర సత్తా చాటి మన పరువు కాపాడతారో వేచి చూడాలి.